Proprio questo è un altro concetto della study, so che è stato in ambiti di livello quale per la lettura, alle basi dei gruppi e dei esami, che va a dire che questo è un e un fase che si va a pensare la certa. E il livello, quello che sono stato sicuramente di stato, perché la sono stata quello che vedrà fare qui sto andando a 10 anni, poi vedremo trovare il guasto di anni, non c'è una messa da lavorare, c'è stare studiare per corso, e con l'uomo di stare la lingua, la musica, a se ne gira che fare, da fare. Se la persona che ci poi riesco a nascere armi, massimo delle armi, di vedere il gruppo, vedere le armi, poi andiamo a vedere il vedere c'è che fa sto aspettando anni, poi per dicevo prima che questa cosa che lasciamo che lei ci chiama lì, oggi lì, molto notato la storia che si c'era nella vita, kalau malah kita dari bosan dari sampai dari sampai ini baca berdoa dari sampai menciptakan ini quindi salvo fatto di quello fatto ma in realtà ci stanno sali poi oltre rimangono la casa allora io sono come di c'era stata a se dici fatto vedere qui quando sarà per privati anni o vuoi lei anni di una పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా తపోస్ కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. విభూది బుధవారం మొదలుకొని ఈ 40 రోజులు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలను అనుసరించి ఏ విధంగానైతే యేసు ప్రభు ఎడారిలో 40 రోజులు ప్రార్థన జీవితంలో గడిపి ఉన్నారో, పవిత్రాత్మ ద్వారా నడిపించబడి ఉన్నారో, మనము కూడా దేవునికి దగ్గరగా జీవించడానికి, మనలో ఉన్న ఆ పాపపు జీవితాన్ని తీసివేసి ఈ 3 ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలను అనే ఆయుధాలను మనము ధరించి మనలో ఉన్న లోపాలను, పాప జీవితాన్ని తీసివేసి దేవునికి దగ్గరగా జీవించాలని ఈరోజు మనమందరం కూడా వాక్కు ద్వారా వినబోచున్నాము. మరి ఈ ప్రయాణంలో దేవుని తోడ్పాటు, పవిత్రాత్మ వరాలు మనకు ఉండాలని, తపస్కాలం అనగా ఏదో దుఃఖంతో కూడిన జీవితము, లేకపోతే ఏదో కోల్పోతున్నామనే బాధ అనే ముఖ చిత్రము పెట్టుకోకుండా సంతోషముగా ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు చేస్తూ దేవునికి దగ్గరగా జీవించే ఆ గొప్ప వరాన్ని, ఈ దీవెన కాలాన్ని, అనుగ్రహ కాలాన్ని మనమందరం కూడా సఫలీకృతం చేసుకుంటూ దేవుని అనుగ్రహాల కోసం ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మనలో ఉన్న లోపాలను తీసివేస్తూ పవిత్ర జీవితాన్ని మనము జీవించడానికి తోడ్పడమని ఆ దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని కోసం ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వింపమని సర్వేశ్వరుని మనము చేయదము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞానస్నానము జ్ఞాపకపరుచుచున్నది. మనము ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాస పాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు అద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపుము. నీ వరప్రసాదం వలన అది భూమికి సారము నిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యము కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవ సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యము బాపితివి, వారి దాహంను తీర్చితివి. దాని వలనే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనలను ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో స్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనసుగు జ్ఞానస్నానంతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా నుండుగాక. ఈ పోక్షాలన సందర్భమున జ్ఞానస్నానం పొందిన మా సహోదరి సహోదరుల ఆనందముతో మేము భాగస్వాములగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పు దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందుల పిశాచము తంత్రోపాయం తొలగించి పవిత్రాత్మ నివసించి మమ్ము కాపాడుము. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణోత్థానమును కొనియాడ యోగ్యులము అగుటకు మేము సిద్ధపరుచుకొనున్నట్లు ఈ 40 రోజులు కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనను చెందినట్టును అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విశ్వసించుటకు మాకు సహాయం చేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలన చేయు మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్ల మీ బట్టలు చించుకొనుట చాలు, మీ గుండెలను ప్రయోగం చేసుకోండి. 50 గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం. మొదటి పట్టణం 50 గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం. ప్రభు ఇట్లా అంటున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండి. ఉపవాసంతో, సంతాపంతో, వేడుకలతో నా వద్దకు తిరిగి రండి. ఈ బట్టలు చించుకొనగా చాలు, మీ గుండెలను ప్రయోగం చేసుకోండి. మీరు ప్రభు చెంతకు తిరిగి రండి. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులువుగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపగా మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభు అయిన దేవుని మనసును మార్చుకొని మీకు పంటలు అనేది ఏదైనా ఇవ్వచ్చు. అప్పుడు మీరు అతనికి రాజ్యము సహాయము అప్పగించవలెను. సీయోను కొండపై పాపాత్ముడు ఉపవాసము చేయవలెనని ప్రజలకు ఆజ్ఞ ఉంది. వాటిని సమావేశపరచు, పవిత్ర సభకు చెల్లెలు పోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చనిపిల్లలను కూడా తీసుకెళ్ళండి. మృతంగా వెళ్ళాల్సిన దంపతులు కూడా తమ గృహములకు ఇంటికి రాగలరు. ప్రభుత్వానికి ఉద్యోగం చేయించి వ్యాసులు పరిపీఠములకు మండపములకు మధ్య ప్రభు నీ ప్రజలపై దయచూపును. అన్ని సార్లు మీ దేవుడు ఎక్కడున్నాడని కలుగుతూ మమ్ము చిన్నచూపు చూసి వేడి చేయకుండుగాక అని ప్రార్థించవలెను. అప్పుడు ప్రభు తన దేశంపై ఆదరణ చూపెను, తన ప్రజలను కరుణించెను. ఈ ఏర్పాటు
అనుకూల సమయానికి ఏ విధంగా సాయపడండి ఇంత బాగా శుక్రవారం రైతుల రాష్ట్ర 2వ లేఖ 5వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం మరియు 6వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం చిన్నపరాలు రైతుల రాష్ట్ర 2వ లేఖ 5వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం మరియు 6వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం కనుక క్రీస్తు తరపున మాట్లాడుతూ ఇదిగో నేను మీకు వచ్చి దేవుడే మా ద్వారా బోధించుతున్నాడు అవునని దేవుడితో శ్రద్ధపడు అని క్రీస్తు లక్షణాలను ప్రతిపాదిస్తున్నారు. క్రీస్తు పాపరాజు కానీ దేవుడు మన జీవితాల్లో ఆయన పాపంగా చేశాడు. ఏదైనా ఆయనతో ఏకమవుతూ వలన మనము దేవుడిని ఇంకా అనుభవించుకోవాలని అర్థం చేశాడు. మీరు పొందిన దేవుడి కృపను వ్యర్థం చేయాలి అని దేవుడు చూడని అనివార్యమైన మేము అర్థిస్తున్నాం. అది కూడా సమయమున ఇది రక్షణ జరుగుతున్న నీకు తోడ్పడి అని దేవుడు చెప్తున్నాడు కదా. అయినా స్వామి ఇదిగో ఇప్పుడే మీకు రక్షణ సమయం ఇదే రక్షణ ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండుగాక. మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము 6వ అధ్యాయము
వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లాయను, పలువురు వెంటబడుటకై నేను మీ కర్మలను బహిరంగముగా చేయకూడదు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి ఇతరుని వ్యక్తి కుమారులు మొదలు ప్రజల ప్రవర్తనను పొందుటకై ప్రార్థనా వందనములను వీరులలోను దావీదులు చేయనట్లు నీవు ఈ దానధర్మములను మేధావులతో చేయవలదు. వారు అదుపైన పరమను పొంది ఉన్నారని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనని, నీ ఎడమ చేతి తెలియకూడనట్లు రహస్యంగా చేయము. అట్లయినా రహస్య కార్యములను గుర్తించని మీద నీకు తగిన బహుమానులు వస్తువులు. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి నిలుచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికైనా పరమ లభించిన మీతో చూస్తున్నారు. ప్రార్థన చేయనప్పుడు దేవుని గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టైన మీ తండ్రిని ప్రార్థించు. అట్లయినా రహస్య కార్యములుగా గుర్తించుకునే విధ నీకు తగిన బహుమానములు వసతులు. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉన్నప్పుడు వారు ఉపవాసం పలువురు కట్టబెట్టకై విచార వదనములతో నుండి వారికైనా ప్రతిఫలము లభించిన మీతో ఆనందించున్నారు. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనము. అందువలన అదృష్టుడైన నీ తండ్రియే కాని మరెవ్వరు ఈ ఉపవాసం చేస్తున్నావని గుర్తింపారు. అట్లయినా రహస్య కార్యములుగా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసతులు. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను ఆల్రెడీ మీకు రిలేషన్ పంపించాను వాట్సాప్. మీ అందరికీ కూడా ఈ బుధవారం యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి ముందుగానే మీ అందరికీ పంపించాలి. ప్రత్యేకంగా నేను అనుకున్నాను, అట్లీస్ట్ సగమైన చూస్తారని ఆశతో ప్రత్యేకంగా ఈ రోజున వాక్యములు 2 నిమిషాలు ధ్యానించుకున్నట్లయితే, ఈ తపస్సు కాలంలో ఉన్న నీకు నేను ప్రారంభమైన విభూమి గురువారంతో ఈ యొక్క తపస్సు కాలాన్ని 40 రోజుల కాలాన్ని ప్రారంభిస్తున్నా. ప్రత్యేకంగా మరి విభూతి అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి చెప్పడం లేదు. కాబట్టి మీకు 7 విషయాలు చెప్పాలి. ఇది విభూతి అనేది మన యొక్క పశ్చాత్తాపానికి, విభూతి అనేది మన మరణానికి, విభూతి అనేది మన హృదయ శుద్ధికి, విభూతి అనేది మన ప్రార్థనకు, విభూతి అనేది మన యొక్క పరివర్తనకు, విభూతి అనేది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నదని అతని నిబంధన నుండి, నూతన నిబంధన నుండి వాక్యాలను ఉదాహరణగా చూపెడుతూ మనందరము ధ్యానించుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ తపస్సు కాలంలో మరియు నేను యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక వాక్యాన్ని గమనించినప్పుడు మన జీవితము ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. ఈ జీవితం ఎలాంటిదో మనకు తెలుసు. క్షణములో మారిపోయే మన జీవితముల గురించి ఎప్పుడు శ్రద్ధ కలిగి భగవంతుని యందు నమ్మకం కలిగి జీవించాలి. ఎందుకంటే మనందరం మట్టి మాత్రం. ఎందుకంటే ఈ శరీరము మట్టితో తయారు చేయబడిన శరీరము. ఈ మట్టి పాత్రైన శరీరము దేవుని వల్ల ఆధ్యాత్మికత పొందుతున్నదని
పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. 4వ అధ్యాయము 7వ వచనం. కానీ ఈ ఆధ్యాత్మిక ఆ. సంపదల వారమైన కానీ ఆధ్యాత్మిక సంపద గలవారమైనను మేము మేము మాత్రము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల సామాన్యమగు మట్టి పాత్రమే. ఏలైనా ఆ. ఈ మహత్తర శక్తి ఈ శక్తి దేవునిదే కాదు, దేవునిదే కానీ మాది కాదు. చూడండి, ఈ దేహం మట్టి పాత్ర ఆధ్యాత్మికత ఆయన మనకిచ్చినది కావున దాన్ని మనము కాపాడుకోవడానికి దేవుడు ప్రతి సంవత్సరము మనకు 40 రోజుల కాలాన్ని, మండల కాలాన్ని ఇస్తూ మనం పోగొట్టుకున్న ఈ జీవితంలో తిరిగే సమయంలో పోగొట్టుకున్న ఆధ్యాత్మికతను తిరిగి నింపుకోమని కోరుతున్నారు. ఏ మాటలను 3వ యోహాను గారు రాసిన లేఖలలో 3వ లేఖ 2వ వచనంలో మనం చదువుకుంటాం. నా ప్రియమిత్రుడా, నా ప్రియమిత్రుడా, నీకు సకల శుభములు 3వ యోహాను లేఖ 1వ అధ్యాయం 2వ వచనం. నా ప్రియమిత్రుడా, ఆ. నీకు సకల శుభములు కలుగుగాక. ఆ. మరియు ఆ. నీవు ఆధ్యాత్మికముగా దేవుని చేత ఆధ్యాత్మికముగా నింపబడిన నీవు భౌతికముగా కూడా అనిత్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా జీవించినప్పుడు అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా గొప్పగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ప్రియా సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు మనందరము కూడా ఇదిగో ఈ రోజున మనందరము కొన్ని వాక్యాలను చూస్తూ ఉండగా రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. శారీరక వాంఛలు మరణములకు దారితీయును, ఆత్మీయ వాంఛలు జీవములకు శాంతికి దారి. కావున ఈ సమయంలో ఈ 40 రోజులు మనము ఆధ్యాత్మిక వాంఛల వైపు మనం నడవాలి. అందుకు సమాధానంగా ప్రభు వినాడిస్తున్నారు. ప్రార్థన, ఉపవాసము, కారణాలని 3 వాక్యాలను మనకి ఇస్తున్నారు. అదే రోమీయులకు రాసిన లేఖలో తర్వాత వచ్చిన 7-8 వచనాలు చదివితే కాబట్టి మనము ఏమి చెంది ఉన్నామో ఆలోచించాలని కోరుతున్నాను. చదువుతా. ఏలైనా ఆ. శరీరేచ్ఛపై ఆ. నెలకొన్న మనసు ఆ. దేవుని శత్రువు. ఏలైనా మరణించిన వారి పాపం నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో పాపములకు మరణించి ఉండొచ్చు, ఆయనలో జీవించుమని విశ్వసించుము అని ఈ వాక్యాలు తెలియజేస్తున్నారు. అలాగనే కొరింథీయులకు రాసిన లేఖలోనే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చాలా చక్కని వాక్యాలు ఉంటాయి. చాలాసార్లు మనం ధ్యానించాం. 16-17 వచనాలలో మనము దేవుని ఆలయము, నివాసము అని మనం తెలుసుకోవాలి, మర్చిపోకూడదు. ఈ దేవాలయమును దేవుడు వారిని వంశం చేయడం. అలాగే కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో 19 కానీ 18 కానీ వచనాలు ఉంటుంది. మీ యందు వసించు పవిత్రాత్మకు నిలయమని మీకు తెలియదా? దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కాదు, దేవునికి చెందిన వారు. ఏదైనా మనందరి ఆయన చెందుతున్నారు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనం ఈ రోజున నేర్చుకోవాల్సిన వాక్యాలు ఉన్నాయి. 4వ వచనం నుండి 7 వరకు ఒకసారి చదువుతాం. చెప్పబడెను, కింద పడిన వాడు పైకి లేవడా, త్రోవ తప్పిన వాడు
ప్రజలారా మీరు నా నుండి వైదొలగి ఆ, కలకాలము నా పట్ల ఆ, విశ్వాసఘాతకులుగా వెలగలేదా? వెనకనేలా మీరు ఆ, ఈ విగ్రహములకు అడ్డుపెట్టుకొని ఆ, నా చెప్పులు తిరిగి రాకున్నారు. ఆ. నేను చూడండి ఆయన అంటున్న చక్కటి వాక్యాలు. మనము మన స్వంత విషయాలలో మన విగ్రహములు అంటే మనకు నచ్చిన వాక్యంతో ఆసక్తి విగ్రహారాధనగా డబ్బు కావచ్చు, నీకు నచ్చిన వాటి మీద మోజు కావచ్చు, ఇవన్నీ విగ్రహారాధనని. కావు వాటిని అడ్డు పెట్టుకొని నా వద్దకు రాలేక ఉన్నాడు. కావున అభిప్రాయం చెప్తున్నది ఏమిటి? నేను ఈ పనులను ఆ, జాగ్రత్తగా వింటున్నాను. వినుచున్నారు, మీరు సత్యం చెప్పుటలేదు. సత్యము చెప్పుటలేదు, మీలో ఎవరు ఆ, పశ్చాత్తాపపడలేదు. పశ్చాత్తాపపడుటలేదు. మీరు చేసిన నేరమేమిటో అని ఆ, ఎవరు ఆత్మవిచారణ అనండి నేనేం తప్పు చేశాను, నాలో తప్పేమిటి అని ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పరిశీలించుకోవటం లేదు. ఆ, 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 రండి. మూర్ఖముగా మనకు నచ్చినట్టుగా ఎన్నిసార్లు చెప్పినా తనని తరపుగా తిరిగి అదే అదే చేసినప్పుడే మనము చేస్తూ ఉన్నాము. కావున ఈ క్షణంలో ఇప్పుడు మీరు నేను అందరము కూడా ప్రతి ఒక్కరము ఆత్మీయంగా ప్రభు వద్దకు తిరిగి రావాలి. మీ యొక్క ఆలోచనలో, మీ నడవడికలో ఏదో ఇలాంటి పద్ధతులు చదివినట్టుగా మీరు డ్రెస్ మార్చుకున్నట్టు తీసుకురావాలి, బట్టలు మార్చుకున్నట్టు ఈజీగా కాదు, మీ హృదయములు మార్చుకోలేవా? తక్కువగా ఉంది కాబట్టి వేరే రోజు ధ్యానించుకుందాం. ఏమిటి మారాలి? ఏమి మారాలి అంటే మీ ఆలోచన దృక్పథం మారాలి. మీ సభ్యుల ఎడల, మీ కుటుంబం ఎడల, మీ ఎడల దేవుడు మీకు ఇస్తున్న దాన్ని చక్కగా నెరవేర్చుకున్నావా? ఈ ఆధ్యాత్మిక సంపద కాలంలో ఉన్న నీవు నేను ఇదిగో ఇండియా చెప్పినట్లుగా మనము మన సొంత విషయాల మీద, మన యొక్క చెందిన స్వార్థం మీద ఆధారపడి ఉండకుండా బయటకు వచ్చి మనల్ని మనము ఆత్మీయంగా దేవునితో నడవాలని కోరుతున్నారు. అందుకే అంటున్నాడు ఈ భూమికి రాసిన 8వ అధ్యాయంలో వచ్చినప్పుడు 8వ అధ్యాయంలో వచ్చిన భూమికి రాసిన మీ అందు నిజముగా వసించుచున్నచో ఆత్మయందు ఉన్నాము, నిజముగా క్రీస్తు ఉన్నట్లయితే. అందుకే మొదటి యోహాను యొక్క 5వ అధ్యాయం 19వ వచనంలో మనము దేవునికి సంబంధించిన వారము, ఆ దుస్తులతో ఉన్నది. అవున మనము దేవునికి సంబంధించిన వారమైతే లోకములకు సంబంధించిన వారము కాదు. కావున ఆయన యందు మనము ఎప్పుడు ఆయన దగ్గరగా ఉంటారని రోమిలకు రాసిన లేక 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. పశ్చాత్తాపపడి పరిశుద్ధ జీవితంలో అదే 4 కాలంలో మనం గమనించినప్పుడు యోసేపు చరిత్ర. యోసేపు ఏ విధముగా అన్ని ఆపదల నుండి, అన్నదమ్ముల యొక్క ఆపదల నుండి, ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు బానిసగా ఉన్న సమయంలో అక్కడ ప్రత్యేక ఇంటిలో ఆలయాన్ని రక్షించబడిన విధంగా, జైలుని రక్షించబడిన విధంగా, తన పరిశుద్ధతను కోల్పోకుండా జీవించిన విధంగా నీవు నేను జీవించాలి. అలాగనే దానియేలు ఇదిగో ఆ సింహంలో ఉన్న ఆ సింహాలను ఏమి చేయాలి? కారణం అతను జీవించిన విధములకు గుర్తుగా దేవుడు మనకు వీరందరినీ ఉంచుతున్నాడు. కావున ఈ రోజున నీవు నేను నేర్చుకోవలసినది ఈ 40 రోజుల కాలంలో నీవు ఈ ప్రపంచంలో ఉన్నా నీవు అది అంటారు కదా, మనందరికీ తెలుసు పలుపు ఎక్కడ నుండి వస్తుందో. పలుపు చెరువు నుండి మట్టిలో నుండి బయటకు వస్తుంది, కానీ దానికి ఎలాంటి మాలిన్యం అందదు. అలాగని దేవుడే ఈ లోకంలో ఉన్న మన మాలిన్యం అంటకుండా దేవుడికి దగ్గరగా ఇదిగో పాత నిబంధన యోసేపులాగా దావీదు దానియేలు గ్రంథంలోని దానియేలు వలె నీవు నేను జీవించాలి. అలాగని భగవంతుని మీద ఆధారపడిన
జీవించాలి. ఎస్తేరు గ్రంథంలో ఈ ఎస్తేరు ఆధారపడిన భగవంతుని మీద నీవు నేను ఆధారపడాలి. యూనిట్ మరి నీవు నేను భగవంతుని మీద ఆధారపడాలి. మోటికి వలె భగవంతుని మీద ఆధారపడాలి. ఎన్ని కష్టాలు నీ ముందు ఉన్నా, ఎన్ని బాధలు నీ చుట్టుపక్కల ఉన్నా, భగవంతుని నమ్ముకున్న వాడు, భగవంతుని మీద ఆధారపడిన వాడు ఏ కష్టానికి కూడని వాక్యాలు సాధిస్తున్నారు. ఈ తపస్కాలంలో పరిశుద్ధ జీవితానికి ఆరంభమైన ఈ రోజున ఈ నా అందరి మృతుల మీద స్వీకరించబోతున్నటువంటి ఆ యొక్క విభూతి స్థిరోక్తి ద్వారా పశ్చాత్తాపానికి మాలిట్టు ఉన్న ఈ శుభతత్వంలో దేవుడు మనందరినీ జీవించాలని ఈ వివరిలో ప్రార్థన చేస్తున్నాం. తమ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకముగా మన నొసటిపై గుర్తింప ఈ విభూతిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవుని దీనతో ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మేము వినయంతో చేయు క్రియలను గాంచి జాలి చెందెదవు. మేము చేపట్టు ప్రాయశ్చిత క్రియలను చూచి పాపమన్నింపును దయచేయదు. నీ సన్నిధిలో నిలచియున్న నీ దాసులపై నీ ఆశీస్సులను దయతో కుమ్మరింపుము. మీరు విభూతితో గుర్తింపబడి తపోస్కాలము ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసుతో నీ కుమారుని పవిత్ర పాస్క మహోత్సవమును కొడియాడుటకు యోగులుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ
తపోకాలం ఆరంభంలో ఈ సంవత్సరానిక బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత్త క్రియలు, ప్రేమతో కూడిన దానధర్మాల ద్వారా అపాయకరమైన సుఖభోగం నుండి వైదొలగి పాపం నుండి స్ఫూర్తిని పొంది నీ కుమారుని శ్రమలతో కొనియాడటకు యోగ్యులము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మేము నిగ్రహముగా జీవించు నీకు కృతజ్ఞత తెలుపవాలని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావము విననాడి నీవు మమ్మ కనికరంతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో ఉన్న పేదలను బాధితులను చాలతో ఆదరింపగలుగుతాము. కావున అగ్నిత దూతలతో ఏకమై మేము స్థితిగీతంతో నిన్ను కనపరుచుగా ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ సాధనను పవిత్రపరచాలనున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతను శివ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పనందుకొని కృతజ్ఞతావందనము చెప్పి దృంచి శిష్యులకు ఇచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను నందుకొని మరల నీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పానము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థంకై దానపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. Amen.
జీవునస్తు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మాకు పాత్రముగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమునందు పాలువారు మాము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ప్రాంతీయ జగత్ గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ముఖ్యముగా ప్రభువా, ఈ దిగుబడిలో పాల్గొని మీ సాన్నిధ్యంలో మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలను, వారి కుటుంబములను మీకు అర్పించుకొని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈ రోజున ప్రత్యేకముగా మా ప్రార్థనా సహాయాన్ని కోరిన వారిని, మేము ప్రార్థిస్తామని మాట ఇచ్చిన బిడ్డలను, వారిని వారి కుటుంబములను దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం. మరి ఈ రోజున ప్రభా ప్రత్యేకముగా మీ యొక్క ఆశీర్వాదములకై ఈ రోజున పీఠం చెంత మోకరించి ఈ యొక్క విభూతి బుధవారం నిలబడిలో పాల్గొంటున్న విశ్వాసుల బిడ్డల మనములదైతో ఆలకించండి. ముఖ్యంగా ప్రభా పునర్మాణ సోమేశ్వరరావు దేవని కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. అలాగే ప్రభా పరపతి శౌరి మణిమల కుటుంబాన్ని దీవించమని, మోహన్ తల్లి సందరణ ఆశీర్వదించమని, రవి కుమార్ వెంకటరావును దీవించమని, మీ ప్రార్థనను పాపన దీవించమని అడుగుతున్నాం. పీఠాలని కుటుంబాన్ని కల్పించుకొని ప్రార్థిస్తున్నాము. ప్రభా వారి బిడ్డలు శ్యామ్ ప్రభుదేవి శ్యామలాదేవిలను దీవించమని అడుగుతున్నాం. అలాగే ప్రభా ఈ రోజు దిగుబడిలో పోయిన వారందరి కుటుంబములను మీకు అర్పించుకొని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మా యొక్క ప్రార్థనలు కోరిన వారందరిని దీవించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఓజాశ్రీ కుటుంబాన్ని, వారి బిడ్డలు యశ్వంత్ అవినాశ్లను దీవించమని, వారి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చక్కని ఆరోగ్యమును దయచేయమని కూడా అడుగుతున్నాము. వారి కుటుంబములను మీ కృపయందును మీ దయయందును నడిపించమని కోరి వేడుకొనుచున్నాము. అలాగే ప్రభా ఈ 40 రోజుల కార్యక్రమములకు మేమందరము కూడా సిద్ధపాటు వచ్చిన ఈ దినమును బట్టి దీవించమని ఆశీర్వదించమని, ముఖ్యంగా దీక్ష తీసుకొని పోతున్న బిడ్డలందరినీ మీ ఆశీర్వాదంతో మీ కృపతో నడిపించమని అడుగుతూ ఉన్నాము. మీతో చెల్లిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, ఆమె పవిత్ర భర్త పరిశుద్ధ జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదినుడి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ద్వారా కలిసి మేము కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందను మా రక్షకుడైన క్రీస్తు ద్వారా క్రీస్తు ఆత్మను నిరీక్షిస్తున్నాము.
చేయుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపుస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసు మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపును. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపును. యుగ యుగములో జీవించు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతున్నాను. సతీశ్వరి గొర్రెల లోకపాపమును పరిహరించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోకపాపమును పరిహరించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోకపాపమును పరిహరించుటకు మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పట్టించుటకు గొర్రెపిల్ల వెతుకు పిలువబడిన వారు పుణ్యులు. సర్వేశ్వర స్వామి దేవవారు విద్యే సర్వవేద సర్వేశ్వర సర్వవస్తువులపై నమ్మకంగా ప్రేమించున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా నష్టపడుచున్నాను స్వామి. ఇక వేద నాటి
రోజును ఈ యొక్క విభూతి బుధవారపు సాంఖ్యంలో పాల్గొన్న మనందరినీ దేవుడు దీవించాలని ప్రార్థిద్దాం. చివరి ప్రార్థన అయిన వెంటనే దీక్షను స్వీకరించే వారందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే 5 నిమిషాల్లో ప్రార్థన, తరువాత దీక్ష స్వీకరణ జరిగిన వెంటనే మనందరము కూడా బయట మన 14 స్థలాలలో 14 శిలువ మార్గాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూజువల్గా అయితే సాయంత్రం పూట పెట్టుకుంటారు, కానీ మనకు మరి మొదటి నుంచి ఉదయమే చెప్పుకునే ఆచారం ఉన్నందువల్ల నేను మార్చడం లేదు. అందుకని సాయంత్రం ప్రశాంతంగా 6 గంటలకు వచ్చి 6:30కు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, గురువులు ఉన్నా లేకపోయినా. కానీ మొదటి నుంచి మనకు పూజ అయిన వెంటనే హరిబరిగా చెప్పుకునే అలవాటు ఉన్నందున నేను దాన్ని మార్చడం లేదు. సాయంత్రం మళ్ళీ మాకు కిలేశ్వరం మరియు కష్టిపురిపట్నంలో మన యొక్క విభూతి బుధవారం పూజ ఉన్నది. కావున మరి ఎవరికైనా ఏమంటారు విభూతి కావాలంటే తొందరపడదు, చాలా ఉంది. ముఖ్యంగా కష్టిపురిపట్నం వాళ్ళు, కిలేశ్వరం వాళ్ళు ఇక్కడేమి తీసుకోవద్దండి. సాయంత్రం పూజకు వచ్చినప్పుడు గురువులు మీ వద్దకు తీసుకొని వస్తారు. అక్కడ కావాలంటే మీ పెద్దల దగ్గర నుండి తీసుకోవచ్చు. అంటే ఎవరికైనా విభూతి కావాలనుకున్నవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంది. మీరేమి ఈ సంవత్సరం అందుకే ఎప్పుడు తయారు చేసి మళ్ళీ వచ్చి మాకు పాలంటారు. కావున అదేం లేకుండా అలాగని దీక్ష చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించాలి. ఏదో తీసుకున్నాం, ఇంట్లోకి వెళ్ళాం, 40 రోజుల తర్వాత మళ్ళీ గుణదలు వెళ్ళాం, ఆ ఫాదర్ గారిని అడిగాం, తీసేశారు. ఈ ఫాదర్ గారు వేశారు, ఆ ఫాదర్ గారు తీసేశారు అన్నట్టు విధంగా ఉండకూడదు. అది మొదటిది వస్త్రాధరణ, రెండవది మెడలో జపమాలు ఉండాలి, మూడవది ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదవటం రాని వారు మీ ఇంట్లో ఎవరైనా చదవగలిగిన వాళ్ళంటే వాళ్ళ ద్వారా అట్లీస్ట్ ఒక అధ్యాయాన్నైనా చదివించుకొని వినాలి. ప్రతిరోజు తప్పనిసరిగా పూజలు పాల్గొనాలి సంఘస్థులైతే. అదే వేరే అంటే మన సబ్స్టేషన్లో మన గ్రామాల వాళ్ళైతే అక్కడ గ్రామంలో పూజ ఉన్న సమయంలోను మరియు ప్రతిరోజు సాయంత్రం మీరు జపమాల మరియు శిలువ మార్గాన్ని ప్రతిరోజు జపించాలి. కావున మరి తిరుసభ కట్టడలు పర్యాజ్ఞలు మనకు తెలుసు, కావున వాటిని గుర్తు చేసుకుంటూ జీవించాలి. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా, మినిమం 10 రోజులకు ఒకసారైనా పాప సంకీర్తనము చేయాలి. గురు విచారణ జరిగిన అన్ని అధికారిక ప్రార్థనా కార్యక్రమాలలో పాల్గొనాలి. అంతేగాని మాకు ఈరోజు చేశారు అయిపోయింది, ఎక్కడ ప్రార్థన జరిగినా ఎక్కడేం జరిగినా మాకు సంబంధం లేదు అనుకోవద్దు. కావున అందరూ పాల్గొనాలి. కనీసం ఒక్కసారైనా గృహములో ప్రార్థన పెట్టించాలి. కానీ కొన్ని కారణాల వలన ఎక్కువ మంది ఉంటే గురువులు రాలేదు. కావున 2-3 కుటుంబాలు 4-5 కుటుంబాలు కలిసి ఒక చోట ఏర్పాటు చేసుకుంటే బాగా ఉంటుంది. అలాగనే సినిమాలు, వినోద కార్యక్రమాలు, టీవీ దగ్గరికి వెళ్ళటం, టీవీ చూడాలంటే భక్తి ఛానల్ పెట్టేసి వదిలేయండి. పాటలు వస్తూ ఉంటే ఏదో ప్రసంగం వస్తూ ఉండిద్ది, ఈ చెవి ద్వారా వినండి. అంతేగాని ఈ టీవీ జెమినీ టీవీల దగ్గరికి వెళ్ళదు. కొన్నాళ్ళు ఆ చీరలు ఈ చీర కొన్ని వాళ్ళు మానుకుందాం. తర్వాత జోదం, ధూమపానం, మద్యపానం వీటి గురించి రాబోయే రోజులు వివరించుకుందాం. వాటి అసలు మంచిదే కాదు, ఈ రోజులు అసలుకి మంచిది కాదు. శాకాహారం మాత్రమే భుజించాలి. నేలపై పడుకోవాలి. కొద్దిగా ఎవరైనా కొంతమందికి శారీరక సమస్యల వలన డాక్టర్ వారు చెప్పిన సమస్యల వలన ఉంటే మామూలుగా అయితే నేల మీద పడుకోవాలి. కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు మరి ఇంటిలో ఏదైనా నిష్ట కోసం స్వీకరించే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా వెసులుబాటును ఇస్తూ ఉన్నారు. కనీసం రోజుకు 2 ధర్మ కార్యాలు చేయాలంటే దాన ధర్మాలు చేయాలి, సహాయపడాలి. రోజుకు 1 పొద్దు ఉండాలి. మిగిలినది తర్వాత ఒక్క పొద్దులో మిగిలినది దేవుడికి కానుక ఇవ్వాలి, లేదా పేదలకు ఎవరికైనా కానుక ఇవ్వాలి. అంటే ఒక గుప్పెడు బియ్యం పక్కన పెడుతున్నావు అనుకో, 10 రూపాయలు పక్కన పెడుతున్నావు అనుకో, అది నీకు తెలిసిన వాడు నీకంటే పేదవాడు లేక గురువు ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం, ఇక్కడ ఒక బాక్స్ని పెట్టాం. ఇది ఏం చేస్తున్నాం? గత 3 సంవత్సరాలుగా విభూతి బుధవారం నుండి
పెద్ద శుక్రవారం లేక అది ఓలి మ్రాని కొమ్మల ఆదివారం వరకు వచ్చిన ఇందులో వేసిన డబ్బులంతా మనం లెక్కబెట్టి పేద పిల్లలకు, ముఖ్యంగా మన సిస్టర్స్ దగ్గర చదువుకుంటున్న పిల్లలకు, అలాగని గుణదల్లో మదర్ తెరెసా గారి ఆధ్వర్యంలో సిస్టర్ల దగ్గర ఉన్నటువంటి పేద పిల్లలకు, అనాథలనడం కంటే వారి బాగోగులు చూసుకుంటున్న వారికి వారి అవసరాలకు మనం ఇస్తూ ఉన్నాం. ఇదేదో ఫాదర్ గారు పెద్దగా పెట్టారు, దీన్ని నింపుకొని ఫాదర్ గారు నింపుకోవాలని అనుకోవద్దమ్మా. గత సంవత్సరం మనం దాదాపుగా 15,000 16,000 వచ్చింది. అంతకుముందు సంవత్సరం కూడా దాదాపుగా అంతే వచ్చింది. ఈ సంవత్సరం పెరిగిద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే జీతాలు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, అన్నీ పెరిగినప్పుడు దేవుడి కేటులు కూడా పెరగాల. పెరిగింది పర్వాలేదు. ఆర్సీఎం ఫాదర్లు అనగానే అందరికి ఒక నానుడు ఉంది. వాళ్ళకేంటండి అన్నయ్య పంపిస్తారు పైనుంచి, ఆకాశం దిగబడుతున్నట్టు ఫాదర్లకి. అదొక అలవాటు అయిపోయింది. ఆర్సీఎం అనగానే ఆ ఫాదర్లకేంటండి మీరు ఇస్తేనే. నేను మొదటి నుంచి చెబుతున్నాను సంఘస్థులకి, నేను ఇక్కడ ఉంది మీరిచ్చే దాని మీదే. నాకు పైనుంచి కింద నుంచి అక్కడి నుంచి ఏమీ రావు. మీకేం ఫాదర్ అని అంటారు కోచ్. ఫాదర్లకేమి భగవంతుడు ఇస్తాడు ఏదో ఒక రూపంలో. ఫాదర్లు ఎప్పుడు పస్తులు ఉండవు. దేవుడి దయ వల్ల ఫాదర్లు ఎప్పుడు పస్తులు ఉండవు. సిస్టర్ల ఫాదర్లకు ఆ సమస్య కాదు. ఇది పస్తులు ఉన్నాక మీరే తీసుకొచ్చి ఇస్తారు. అయ్యో ఫాదర్ గారికి ఈరోజు వంట రాలేదంట, ఫాదర్ క్యారేజ్ పంపించమంటారు, మీరే అడుగుతారు. మమ్మల్ని పస్తులు ఉంచారు మీరు, ఎందుకంటే మీకు తెలుసు. కావున మీరు ఇచ్చినది ఏదైనా ఆదివారం ఇచ్చే తప్ప. ఆదివారం ఫాదర్ గారు బతకాలి కదా. మిగతా రోజుల్లో మీ స్వంతగా ఇందులో వేసేది. అలాగనే ఈ 40 రోజులు మన 3 గ్రామాల్లో కూడా చందాపెట్లు ఉన్నాయి అక్కడ. అందులో వేసేది కూడా ఇందులో కలిపి, గత సంవత్సరం కూడా అలానే కలిపితేనే మనకి 20,000 దాకా వచ్చినాయి. మనకి 10,000, ఆ 3 దాటి మీద 5-6,000 వరకు వచ్చినాయి. అన్నీ కలిపి 15,000 నుంచి 20,000 మనం 2 భాగాలు చేసి 3 భాగాలు చేసి ఇచ్చాం. అలాగా ఈస్ట్ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మరేతల్లి దగ్గర ఉన్నటువంటి చందాపెట్ట, అలాగనే వెస్ట్ ఇబ్రహీంపట్నంలో మరేతల్లి దగ్గర ఉన్నటువంటి చందాపెట్టలో కానీ, అలాగనే మన కిలేశ్వరంలో మరేతల్లి దగ్గర చిన్న బాక్స్ ఒకటి ఉంటుంది, అందులోది కానీ, ఈ 40 రోజులు వేసే కానుకలన్నీ కూడా అందులో వేసే. ఫాదర్ గారికి సపరేట్గా వేసేది కాదు. ఆదివారాలు చందా కాదు. మరి ఫాదర్ గారి బతకాలి. ఇది అంతా కలిపి పేద పిల్లలకు ఇవ్వబడుతుంది. లేకపోతే ఇంకా మనకంటే పేదవాళ్ళు ఎవరైనా మన సంఘంలో ఉంటే వారికి లాస్ట్ ఇయర్ కొన్ని సంఘాలు ఇంకా మనకున్న చిన్న సంఘాలు మనకున్న దాని ఇచ్చాం. కావున అది కావున ఇంకొక విషయం, తపోదీక్షను స్వీకరించిన వారు కుటుంబానికి దూరంగా దేవాలయంలో కొనుక్కోవాలని మామూలుగా ఉన్నది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం చేయలేకపోతూ ఉన్నాం. అది పక్కన ఉంచినట్లయితే ఆఫీసుకు వెళ్ళకూడదని కానీ, పనులకు వెళ్ళకూడదని కానీ నిబంధన ఏదీ లేదు. మీ పిలుపులో కానీ సంభాషణలో కానీ సంబంధ బాంధవ్యాలను తెగకొట్టుకోకూడదు. నేను దీక్ష తీసుకున్నా, నాకు దూరంగా ఉండండి. పిలుపుల్లో ఆయనకి మాలేసుకున్నాడంటే ఏమైనా పిలవాలి, మామూలుగా పిలవచ్చు. ఏ పిలుపుతో పిలుస్తారో పిలవచ్చు. అంతేగాని అయ్యో స్వాములు భూములు ఏమి వద్దు, మామూలుగా పిలవండి. మన దగ్గర బంధువులు చనిపోయినప్పుడు సాధారణంగా మనం ఏ విధంగా పాల్గొంటామో అదే విధంగా పాల్గొని బాధ్యతలు నిర్వహించాలి. మీ ఇంట్లో వారు చనిపోతే దీక్ష తీసివేయాలి. దగ్గర బంధువులు చనిపోతే వెళ్ళి పరామర్శించి రావచ్చు, అంటేమీ లేదు. ఏదో తయారయ్యాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళింటికి వెళ్ళకూడదు, తప్పు. అది తప్పు, అదేమీ లేదు. చక్కగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు కానీ, వారి వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు కానీ పరామర్శించడం బాధ్యత, పాల్గొనాలి. అదేంటే మేము దీక్ష చేసుకున్నారా. తర్వాత పాప సంగీతం ఎలాగ చేయాలి, ఉత్తమ స్థాపన చెప్పం ఎలాగ చెప్పాలి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. చక్కగా అందరూ పాప సంగీతం విధిగా చేయాలి.
ఈ 40 రోజుల్లో నేను ప్రత్యేకంగా పాప సంగీతానికి ఫాదర్ని పిలవటం లేదు. ఈ సంవత్సరము కోటాల రోజుల్లో కానీ, ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున సాయంత్రం, అంటే ఆ రోజు ఏప్రిల్ 13వ తారీఖు రాణికొమ్మల ఆదివారం, ఆ రోజు సాయంత్రం రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఆరాధన ఉంటుంది. ఇక్కడ కాదు, మూలపాడు చర్చిలో అక్కడ పాప సంగీతానికి గురువులు ఉంటారు. తెల్లవారు 14వ తారీఖు పబ్లిక్ హాలిడే, అంబేద్కర్ గారి జయంతి కాబట్టి పబ్లిక్ హాలిడే. మనం వద్దన్నా గవర్నమెంట్ ఇస్తారు, ప్రాబ్లం లేదు. రాత్రి రండి, ఆరాధనలో పాల్గొనండి. కండక్ట్ చేసేది ఎవరో తర్వాత మీకు తెలిసిద్ది. చక్కగా నిద్రమానేకుండా కండక్ట్ చేసే ఫాదర్లే వస్తారు. మీ కంటి మీద పులుకు రాకుండా చూసే పూచి నాది. మీ కంటి మీద నిద్ర రాకుండా చూసే పూచి నాది. నిద్రపోయే వాళ్ళు కూడా లేపుతాను. కావున అక్కడ ఉంటుంది. 3 రోజుల కోటాల్లో ఉంటుంది. ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము, ప్రతి బుధవారము సాయంత్రం జరిగే ఇక్కడ కానీ వచ్చిన గురువులు ఎవరైనా వస్తే వారి దగ్గరైనా మీరు పాప సంకీర్తనము చేయటానికి ప్రయత్నించండి 40 రోజుల్లో. కావున దయవుంచి అందరూ గమనించాలి. పాప సంగీతం మా దగ్గర చేయడం ఇష్టం లేకపోతే ఎక్కడైనా పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడైనా పాప సంకీర్తనము చేయాలి. పాప సంకీర్తనం అనేది విధిగా చేయాలి. పోయిన వారం నేను చెప్పాను ప్రసంగంలో ఏమిటి, మన గమనించినప్పుడు ఉపదేశం గ్రంథంలో మనం నోరు జారితే యాజకుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను నోరు జారాను, తప్పు చేశాను, మన్నించమని అడగాలని వాక్యం ఉన్నది. ఎవరైనా అంటే కథోలికల్లో పాప సంకీర్తనం ఏంటంటే యాజకుని వద్దకు వెళ్ళి పశ్చాత్తాపముగా క్షమించమని అడగాలనే వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. కావున మనం తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని మన్నించమని ప్రార్థిద్దాం. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుంటూ ఆ తర్వాత వెంటనే ఆ దీక్ష తీసుకుని వాళ్ళు ముందుకు వస్తే వెంటనే దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మేము చేపట్టిన తపోకాలం ఉపవాసం నీకు ప్రీతికరంగా ఉండి మా స్వస్థనసులుగా అవసరంగా ఉపకరించుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పనిచేస్తున్నాము. అందరం శ్రద్ధ వచ్చి దేవుని ఆశీస్సు కోసం ప్రార్థించుతున్నాము. ఓ సర్వేశ్వర, నీ సమక్షంలో నిలిచి నీ వైభవము ఆరాధించు నీ ప్రజలకు వారు చేసిన పాపములకు పశ్చాత్తాపపడుతూ మనస్తత్వమును అనుగ్రహింపుము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి నీవు వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరింపయోగ్యులుగా మా ప్రభువైన యేసు ద్వారా ఏమని చేస్తున్నాము. ప్రభు మీతో సర్వశక్తివంతులైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీకు దీవించునుగా. పూజ సమాప్తమైనది. సమాధానం కలిగి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించండి.